గిద్యోను జీవితాన్ని చూస్తే చాలా బలహీనత. గిద్యోను జీవనం ଦେଖିଲେ ସେ ଅତି ଦୁର୍ବଳ ଲୋକଟେ. గిద్యోను తనకు తాను ఇతరులకు ఏమి చేయలేడు. గిద్యోను ନିଜକୁ కాహకు କିଛି ସାହାଯ୍ୟ କରି ନ ପାରେ. గిద్యోను తన జీవితంలో ఇతరులకు ఉపయోగకరమైన స్థితిలో లేడు. గిద్యోను ତା ଜୀବନରେ କାହାର ସାହାଯ୍ୟକାରୀ ନାହିଁ. ఆ సమయంలో దేవుని వాక్యమును విశ్వసించి ସେତେବେଳେ ସେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ବିଶ୍ୱାସ କରି దేవుని వాక్యం మీద ఆధారపడి ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଉପରେ ଆଧାରିତ ହୋଇ దేవుని మాట కట్టుబడి ଈଶ୍ୱରଙ୍କର କଥାରେ ବନ୍ଧା ଯାଏ. దేవుని పక్షం నిలబడడానికి ସେ ଈଶ୍ୱରଙ୍କ ପକ୍ଷରେ ଠିଆ ହେଲେ నిలవడానికి ଠିଆ ହେବା ପାଇଁ నిశ్చయించుకున్నాడు. ସେ ନିଜକୁ ସମର୍ପିତ ହେଲେ. గిద్యోను జీవితాన్ని మనం పరిశోధిస్తే గిద్యోనుଙ୍କ ଜୀବନକୁ ଯଦି ଦେଖିବାକୁ ଯିବା, నా దేవుడు ఎట్టివాడో తెలుసా? ମୋର ପରମେଶ୍ୱର କିପରି ଲୋକ ଜାଣିଛେ ଆଜ୍ଞା? తడిని పొడిగా చేస్తాడు, ଆଜ୍ଞା କଂସାକୁ ଶୁଖିଲା ପରି କରିବା ଲୋକ, పొడిని తడిగా చేస్తాడు. ଶୁଖିଲା ଜିନିଷକୁ କଂସା କରିବା నీ జీవితంలో తడి కలిగిన పరిస్థితులు ఉన్నాయా?